హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. అలాగే మీరు కూతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, పేరుని నాని. ఈతగాడు జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ అన్నట్లు తయారయ్యాడు. ఊరకే రారు సోదిగాళ్ళు అన్నట్లు పేరుని మీడియా ముందుకు వచ్చి ఏదో వాగుతున్నాడు. ఇదిగో సన్నాసి నాని గోట్కా మట్కగాడు ఆసుపత్రి పేరు చెప్పి రోగం అంటూ మటుమాయమయ్యాడు. ఇక అతగాడి మిత్రుడు ఆ వల్లభనేని వంశీ జైల్లో చెప్పకూడదు తింటా ఉన్నాడు. మరి నువ్వేంది క్యారీ బ్యాగులు కనకారావు గాళ్ళగా ఆవదం ఫేస్ వేసుకుని మీడియా ముందుకు వచ్చావు. సరే వచ్చాక తప్పుతుందా, కానీ ఎంతకీ మ్యాటర్ ఏందో సూటిగా సూక్తి లేకుండా చెప్పు. అంచకయ్యా పేరుని మొదలెట్టు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నీ మెదడు మోకాల్లోంచి అరికాల్లోకి కానీ జారిందా పేరుని? కాళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చర్మం జారిపోయిందంటే సరే, ఏజ్ బార్ అయింది కాబట్టి రోజు బార్కి వెళ్తావు కాబట్టి జారిపోయే పరిస్థితి వచ్చిందనుకోవచ్చు. కానీ ఏటా మెదడు అరికాల్లోంచి కూడా జారిపోయిందా ఏటి? అందుకే కదా నిన్న బాటా షూస్ వేసుకోమనేది. గబుక్కున బంకమట్టి మెదడు అరికాల్లో జారి రోడ్డు మీద పడిపోయింది అనుకో, ఏ కుక్కలు అటుక్కుని నోటును గార్చుకుని వెళ్ళిపోద్ది. అసలే నువ్వు అంతంత మాత్రం గడివి మెదడు కూడా జారిపోతే కష్టం. ఏంది ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి? అదేంది పాత రాష్ట్రం ప్రస్తుత రాష్ట్రం అని ఏమైనా ఉన్నాయా ఏటి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే చాలు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అనక్కర్లేదు. అంటే గింటే పాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకో తప్పలేదు. వన్ టైం సీఎం జగన్ అనుకో మరీ బేసిక్గా ఉంటుంది. ఏంది అర్థమైందా? పూడిసినాదా పేరుని అర్థమయ్యి. సరే నీ బాధ ఏందో చెప్పు. ఎన్నికల ముందు వారి తీరు ఎలా ఉండేది, ఇవాళ వారి తీరు ఎలా ఉంది? ఎన్నికల ముందు వారు చెప్పిన వారు పలికిన ప్రగల్భాలేంటి, ఇవాళ వారి పనితీరు ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ పరిస్థితులు మనకి వాళ్ళ కనపడుతున్నాయి. ఇదిగో పేరుని రాజకీయాల్లో ఉన్నావే కానీ రాజకీయం వంటబట్టలేదు అబ్బాయి నీకు. నువ్వు బొత్తిగా రాజకీయాలకి ఏమాత్రం పనికిరావు. తీసుకున్న సన్నాసం అంతే కొనసాగించి మళ్ళీ రాజకీయాల జోలికి రాకు. ఎన్నికల ముందు మీ నాయకుడైనా ఏ నాయకుడైనా సవాలా చెబుతారు. అది ఎన్నికల సంగ్రామంలో గెలవడానికి వేసే ఎత్తుగడలో భాగం. ఎన్నికలు అయిపోయి ఏడాది కావస్తున్నా ఇంకా ఎన్నికల ముందు అలా అన్నారు ఇలా అన్నారు అంటావేంది? ప్రతిపక్షం అంటే అంతే విమర్శిస్తూనే ఉంటుంది. నీలా దాక్కుని అసెంబ్లీకి రాకుండా ముసుగు వేసుకుని ప్యాలెస్లో నిద్రపోదు. ఎంతకీ ఎన్నికల ముందు మీ జగన్ రెడ్డి బాబు గారు ఏమన్నారో చెప్పు. పర్లేదు చెప్పు, నీ రాజకీయ అవగాహన అంతే అని సరిపెట్టుకుంటాను నేను. జగన్ గారి ప్రభుత్వం విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితి, ఆర్థిక స్థితి మరో శ్రీలంకను తలదన్నేదిగా ఉందని చెప్పని, రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి మరీ అప్పులు చేస్తున్నారని చెప్పని కలెక్టర్ ఆఫీసులు లేదా కలెక్టర్ బంగ్లాలు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకి తనఖా పెడుతున్నారు. తనఖా పెట్టి మరి అప్పులు చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు వారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు, దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి చేశారు. నిజాలు ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటాయి. క్యారీ బ్యాగులు రాజా నిజమే కదా. రాష్ట్రాన్ని శ్రీలంకలో మార్చబోయింది జగన్ రెడ్డి కాదా? ఉచితాలు తప్ప అభివృద్ధి ఎక్కడైనా కనిపించిందా? మీ హయాంలో ఒక్క కంపెనీ అయినా పురుడు పోసుకుందా? ఉన్న కంపెనీలే చచ్చిపోయాయి. కాదు చంపేశారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు గారు బేసిక్గా మీ మీద విమర్శలతో అటాక్ చేశారని చెప్తున్నావు ఇంది పేరుని. అలా చేశారు కాబట్టి 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. 30 ఏళ్ల సీఎం నేనే అనుకున్న జగన్ రెడ్డి కళ్ళయింది. అది వాళ్ళ టాలెంట్. ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల, 12 మాసాలు పూర్తవకుండా, అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,32,000 కోట్ల రూపాయల్లో ఏం చేసావయ్యా జగన్ అంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టాం. కరోనాలో 30,000 కోట్ల రూపాయలు కరోనాలో
ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. బేషుగ్గా చెప్పవయ్యా, పేరుని డబ్బంతా జగన్ రెడ్డి బాటలు నొక్కాడంటున్నావు. మరి లబ్ధి పొందిన జనం ఏంటి? మీకు ఓట్లు వేయలేదు. జనం ఏమనుకుంటున్నారు చెప్పనా? ఇచ్చిన డబ్బు మేము పన్నుల ద్వారా కట్టిందే కదా, ఎవడబ్బ సొమ్ము తీసి మాకు ఇవ్వలేదు కదా అనుకుంటున్నారు. జనానికి కావాల్సింది మీరిచ్చే చిల్లర కాదు, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు. నీకెన్ని చెప్పినా అర్థం కాదులే. చింత చచ్చినా పులుపు సావలేదు అన్నట్లు పేటరిగిపోతున్నారు. ఒకడు గుర్తెట్టుకో, పేరుని జనమే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళ తీర్పు శిరోధార్యం. మీ డబ్బు మీరు కొట్టుకున్నా జగన్ రెడ్డికి ఎంత భజన చేసినా ఉపయోగం శూన్యం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ, రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోవటం, ప్రభుత్వం పెద్దగా చేయందించడం, రైతులకి నష్టం జరగకుండా కాపాడే దాంట్లో మరి చేసినటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినటువంటి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళిందో లెక్క ఉంది. లెక్క చెప్తున్నాం. కానీ ఇవాళ ఇప్పటి వరకు సంవత్సరం నిండకుండానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి చేసినటువంటి రాష్ట్రానికి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు ఏం చేశారయ్యా అంటే లెక్క లేదు, పత్రం లేదు. చెప్పేవాడు, లెక్క చెప్పేవాడు కూడా లేడు. నీకెందుకు లేక చెప్పాలి పేరుని? ఆ అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. రమ్మను జగన్ రెడ్డిని అసెంబ్లీకి, పారిపోవద్దని చెప్పు. అక్కడ నిలదీయమను, ప్రభుత్వం అప్పుడు చెప్తుంది. మీకు కాదు, ప్రజలకు. అర్థమైందా? క్యారీ బ్యాగుల పేరుని చాలి వెళ్ళిరా. ఆలసి సొలసిపోయావు. ఎండలకు సీపి లెక్కర తాగుకు. కూసంత సద్దాన్నంలో పెరిగేసుకుని ఓ ఒళ్ళుపై నాంచుకో. ఏడు తగ్గి మాట సాక్కంగా వస్తుంది. ఎల్లిరా పేరుని, ఎల్లిరా. సన్యాసం తీసుకున్న నీకెందుకు చెప్పు ఈ రాజకీయాలు? ఇంట్లో ఊకుని పేదల బియ్యం ఎలా రాష్ట్రాలు దాటించాలా అని స్కెచ్ చేసుకో పోవయ్యా.